కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తప్పు చేసిండు ఇదంతా అని చెప్పేసి చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది. ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కేసీఆర్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము దేనికన్నా సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ప్రజలు నమ్మరమ్మా, పిచ్చోళ్ళు కాదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ప్రతిదీ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు మన ఇంట్లో ఇల్లు కడితేనే ఒక్కోసారి కుంగిపోతాయి. వాటికి ప్రకృతి పరంగా ఇప్పుడు పర్రెలు బాస్తాయి, నెర్రలు బాస్తాయి, అవన్నీ మనం సరి చేసుకుంటాం కదా. సరి చేసుకుంటే అయిపోతుంది కదా. దానికి అది చక్కగా లేదు, ఇది చక్కగా లేదు, ఇవి చక్కగా కట్టలేదు, ఆయన ఇష్టానుసారం కట్టడానికి ఎవరికి వీలు పడదమ్మా. ఎస్, కొన్ని సందర్భాల్లో స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. తన అధికారాన్ని వినియోగించి అరే ఎందుకు బాధపడుతున్నా ఏమనైతే నేను ఉన్నా కదా చూసుకుంటా, న్యాచురల్ కదమ్మా. అది సహజంగా అట్లా గిట్ట ఆదేశించి ఉండొచ్చు, మౌఖిక ఆదేశం, రిటర్న్లో కాకుండా మౌఖికంగా ఇచ్చి ఉండొచ్చు కాక. దానివల్ల నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు ఆ కట్టిన ఇంజనీర్లు కూడా మామూలు వాళ్ళు కాదు కదమ్మా, వాళ్ళు కూడా పెద్ద ఇంజనీర్లేదా. కట్టిన వాళ్ళు కూడా మేము దాన్ని రిపేర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు మరి? అందులో అమ్యా దొరకదుగా అది.